ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల గురించి, వారు జీవించిన గొప్ప జీవితం గురించే కాకుండా వారు చేసిన తప్పులను కూడా చూపిస్తుంది. ఎందుకంటే వారు చేసిన తప్పులను బట్టి వారు ఏ విధంగా పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగారో కూడా అందులో రాయబడింది. మన జీవితాలకు అవసరమయ్యే ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈరోజు చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని తీసిపడేస్తూ ఉంటారు. కానీ అన్ని మత గ్రంథాల కల్లా బైబిల్ గ్రంథం చాలా పరిశుద్ధమైనది. ఉదాహరణకు మోషే జీవితాన్ని మనం తీసుకుందాం. మోషే ఎంత గొప్పగా జీవించాడో, తన విశ్వాసాన్ని ఎంత గొప్పగా కనబరిచాడో, దేవుని పట్ల తనకున్న నమ్మకత్వాన్ని, తనకున్న ఇష్టాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగే మోషే చేసిన తప్పులు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఒక హెబ్రీయుణ్ణి ఐగుప్తీయుడు కొట్టడం చూసిన మోషే తను చాలా కోపంతో తీవ్రంగా అతని మీద పగబట్టాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు బానిసలుగా చూసేవాళ్ళు. వాళ్ళని బానిసలుగా చేసుకుని వెట్టి చాకరీ పనులు చేయించుకునేవాళ్ళు ఐగుప్తీయులు. అయితే ఒకరోజు మోషే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొట్టడం చూసి అతని మీద బాగా కోపంగా ఉన్న ఈ మోషే అటు ఇటు చూసి ఎవరూ లేరు అని ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టేయడం జరుగుతుంది. మనం ఇది నిర్గమకాండంలో చూస్తాం. చూడండి, మోషే ఎవరూ లేరు అని అటు ఇటు తిరిగి అతన్ని చంపివేస్తాడు. మోషే దేవుని సహాయాన్ని కోరడం మానేసి తన స్వశక్తితో, తన సొంత బలాన్ని ఉపయోగించి, తన స్వబుద్ధిని ఉపయోగించి తను అతన్ని చంపివేసి నరహంతకునిగా వారి ముందు కనబడతాడు. ఈ నిమిషం పాటి కోపంలో తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ విధంగా అయితే నరహత్య చేశాడో, దీనికి శిక్షగా 40 సంవత్సరాలు అతను అడవిలోకి వెళ్ళిపోయి పశువులను కాసుకునే పరిస్థితి ఏర్పడింది. మోషే ఏమనుకున్నాడంటే, తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎలా అయినా ఆపాలి, ఏ విధంగా అయినా తన ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించాలని మొదటిగా దేవుని వైపు చూస్తుంటే ఆ క్షణమే దేవుడు జవాబిచ్చేవాడేమో. తను దేవుని వైపు చూడకుండా అటు ఇటు చూసి ఎవరూ లేరని సొంత శక్తితో, స్వబుద్ధితో ఆ ఐగుప్తీయుణ్ణి హత్య చేసి ఇసుకలో పాతిపెట్టేస్తాడు. ఈ హత్య వల్ల ఇటు దేవుని దృష్టిలో, అటు ప్రజల దృష్టిలో నరహంతకుడిగా మారిపోయి 40 సంవత్సరాలు ఎవరికి కనబడకుండా అడవులోకి వెళ్ళి నివసిస్తాడు. ఆ ప్రతికూల సమయంలో దేవుని వైపు చూసుంటే ఈ శిక్షకు పాత్రుడయ్యేవాడు కాదు కదా. గమనించండి, ఒకవేళ మన జీవితంలో, మన కుటుంబ విషయంలో కావచ్చు, మన బిడ్డల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఆనాడు మోషే సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల 40 సంవత్సరాలు ఎవరికీ కనబడకుండా అడవిలోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి ఏర్పడింది. అదే ఆ రోజు దేవుని వైపు చూస్తుంటే అతను 40 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చేది కాదేమో. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనకి డెసిషన్ తీసుకునే టైం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే సరి అయిన మార్గాన్ని దేవుడే చూపిస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా మనం దేవుని వైపు చూసే ఆ మాదిరిని కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడే స్థితిని మనం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో పెండింగ్ ఉండిపోయిన ప్రతి కార్యం దేవుడు పూర్తి చేస్తాడు. మరి దేవుని మీద ఆధారపడుతున్నావా? ఇప్పటి వరకు నీ సొంత నిర్ణయాల మీద నువ్వు ఆధారపడ్డావేమో. ఇప్పటి వరకు నీ సొంత నిర్ణయాలు తీసుకుని లేనిపోయిన కష్టాలు నువ్వు తెచ్చుకున్నావేమో. ఈరోజే దేవుని మీద ఆధారపడు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, డెసిషన్ తీసుకోవాలి అనే ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించి దేవుని కొరకు, దేవుని మాట కొరకు నీవు కనిపెట్టు. ఖచ్చితంగా మూయబడిన ద్వారమును దేవుడు తెరవబోతున్నాడు. నీవు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన ప్రకారం నీవు చేస్తావో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా ఆయన కురిపిస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.